కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు వలవేస్తున్నారు. డబ్బులు దండుకునేందుకు ప్రయత్నించారు సైబర్ నేరగాళ్లు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కోసం డబ్బులు చెల్లించాలని ఫోన్లు చేస్తున్నారు. ఏఐసీసీ నుంచి ఫోన్లు వస్తున్నాయని నమ్మించారు నేరగాళ్లు. వరంగల్ అభ్యర్థి కడియం కావ్యకు సైతం ఫోన్ చేశారు. 76,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు నేరగాళ్లు. అనుమానం వచ్చి తండ్రి శ్రీహరికి చెప్పారు కావ్య. నిజమేనా అంటూ గాంధీ భవన్ వర్గాలతో మాట్లాడారు కడియం శ్రీహరి. అదేం లేదంటూ సమాచారం ఇచ్చారు గాంధీ భవన్ వర్గాలు. గాంధీ భవన్ నుంచి సమాచారం తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఏఐసీసీ నుంచి ఫోన్లు చేస్తున్నామంటూ అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని గాంధీ భవన్ నుంచి వివరాలు తీసుకున్నారు సైబర్ నేరగాళ్లు. గాంధీ భవన్లో సిబ్బంది ఇచ్చిన వివరాల ఆధారంగానే ఎంపీ అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నారు. ఇలా ఇంకెంతమందికి ఫోన్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద సైబర్ నేరగాళ్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు వల వేసే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని, బీఫామ్ తీసుకునేందుకు 76,000 చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. అయితే వరంగల్ అభ్యర్థి కడియం కావ్యకు ఇలా ఫోన్ చేశారు. ఏఐసీసీ నుంచి ఫోన్లు చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశారు. 76,000 అడగడంతో అనుమానం వచ్చి తన తండ్రి కడియం శ్రీహరికి చెప్పారు కావ్య. ఆయన నిజమేనా అంటూ గాంధీ భవన్ వర్గాలతో మాట్లాడడంతో అదేం లేదంటూ సమాచారం ఇవ్వడంతో అవాక్కయ్యారు. మొత్తం మీద ఏఐసీసీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని ఇటు గాంధీ భవన్ నుంచి వివరాలు తీసుకున్నారు. ఇటు గాంధీ భవన్ సిబ్బంది ఇచ్చిన వివరాల ఆధారంగా అటు ఎంపీ అభ్యర్థులకు ఫోన్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఇట్లా ఇంకా ఎంతమందికి చేశారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మధు జైన్ అవుతున్నారు. మధు, సైబర్ నేరగాళ్లు ఎంపీ అభ్యర్థులకు వల వేస్తున్నారు. ముఖ్యంగా డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. కాదేది కవిత కనర్హం అన్నట్టుగా ఈవెన్ ఎంపీ అభ్యర్థులను కూడా వదిలే ప్రయత్నం చేయట్లేదు. మొత్తం మీద ఈ రకంగా కూడా డబ్బులు వసూలు చేయొచ్చనే విషయాన్ని సైబర్ నేరగాలు నిరూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది నిజంగా? గాంధీ భవన్ వర్గాలు ఏమంటున్నాయి? ఏఐసీసీ ఆఫీస్ నుంచి చేస్తున్నామంటూ ఇలాంటి కేటుగాలు చేసిన ప్రయత్నాన్ని గాంధీ భవన్ ఇలా తిప్పికొట్టబోయే ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తా ఉంటే సందట్లో సడేమిలాగా వీళ్ళు సైబర్ నేరగాళ్లు అభ్యర్థుల డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు కాల్ చేసి ఫార్మాలిటీస్ ఏఐసీసీ నుంచి కాల్ చేస్తున్నామంటూ మాట్లాడారు. ఫోన్ లైన్ లోనే ఉంచి మీ ఆధార్ కార్డు ఒకసారి ఈ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి, మేము చెప్పినటువంటి నెంబర్ కి ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటిది సైబర్ నేరగాళ్లు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. డైరెక్ట్ గా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఖరారైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యకి కాల్ వచ్చింది. కడియం కావ్యతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ పిఏతో కూడా మాట్లాడారు. చాలాసేపు ఫోన్ లైన్ లోనే ఉన్నట్టుగా అభ్యర్థి ఖరారు చేశారు. అంటే ఆ ఫార్మాలిటీ కింద 76,000 ఆన్లైన్ లో చెల్లించాలి అనేటువంటిది సైబర్ కేటుగాళ్లు వీళ్ళకు వల వేశారు. ఫోన్ లోనే వీరికి డౌట్ రావడంతో, ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి తీరుపైనే డౌట్ రావడంతో వీళ్ళంతా అలర్ట్ అయ్యారు. వెంటనే తండ్రి కడియం శ్రీహరికి సమాచారం ఇచ్చారు. కడియం శ్రీహరి గాంధీ భవన్ వర్గాలకు అంటే తనకు తెలిసినటువంటి నేతలతో టచ్ లోకి వెళ్లి ఇది ఫేక్ కాల్ గా నిర్ధారించుకోవడం జరిగింది. అయితే అభ్యర్థులకు ఏఐసీసీ నుంచి సాధారణంగా కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒరిజినల్ కాల్స్ కూడా వస్తా ఉన్నాయి. ఏఐసీసీ నుంచి నేతలు వీరితో ఫోన్ లో కొంతమంది డైరెక్ట్ గా టచ్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగానే వీరు కూడా కొద్దిమంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అందులో భాగంగానే కడియం కావ్యకి కాల్ వచ్చింది, డబ్బులు చెల్లించాలి అనేటువంటిది. ఇది బీఫామ్ కోసం అని, తర్వాత ఇతరత్ర ఫార్మాలిటీస్ కోసం అని చెప్పేసి అభ్యర్థులు ఫోన్ లో మాట్లాడడంతో వీళ్ళంతా కూడా అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడే అది ఫేక్ కాల్ గా గుర్తించి మొత్తానికి సమాచారం గాంధీ భవన్ వర్గాలకు చేరడంతో ఇట్లాంటి వాటికి ఎవరు డబ్బులు చెల్లించొద్దు, ఇలాంటి వారికి ఎవరు రెస్పాండ్ కావద్దు అనేటువంటిది సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా ఏఐసీసీ నుంచి ఒక ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ వీళ్ళందరినీ అలర్ట్ చేస్తా ఉంది. ఇప్పటికే ఎవరు కూడా అభ్యర్థులు మోసపోవద్దు, డబ్బుల కోసమనో ఏఐసీసీ నుంచనో గాంధీ భవన్ వర్గాలను కానీ ఇక్కడ తెలివిగా ప్రవర్తించారు. ఏఐసీసీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ గాంధీ భవన్ దగ్గర సమాచారం తీసుకున్నారు. తిరిగి గాంధీ భవన్ నుంచి వివరాలు తీసుకున్నాక మళ్ళీ అభ్యర్థులు నేరుగా ఫోన్ చేసి ఏఐసీసీ నుంచి డిపాజిట్ల రూపంలో వాటెవర్ ఏదో ఒక రూపంలో డబ్బులు చెల్లించాలంటూ అడుగుతున్న పరిస్థితి. చాలా తెలివిగా వ్యవహరిస్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి అభ్యర్థులకు గాంధీ భవన్ ఎలాంటి సూచనలు చేస్తుంది? ముఖ్యంగా డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో అభ్యర్థులకు ఎలాంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇస్తోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఆశా వాళ్ళంతా ఈసారికి టికెట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, టికెట్లు సాధించినటువంటి వాళ్ళంతా కూడా. సో వారంతా కాస్త కన్ఫ్యూజన్ గురవుతున్నారు. అసలు గాంధీ భవన్ ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి, నిజంగా డబ్బులు పే చేయాలా చేయకూడదా అనేటువంటి కన్ఫ్యూజన్ గురి కాకుండా నిన్న అందిన సమాచారంతో గాంధీ భవన్ వర్గాలు అభ్యర్థులందరినీ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎవరు కూడా డబ్బులు చెల్లించొద్దు, ఆన్లైన్ లో చెల్లించాలనేటువంటిది ఏఐసీసీ నుంచి వచ్చేటువంటి ఫార్మాలిటీస్ మాత్రమే పాటించాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే
చాలా తెలివిగా సైబర్ నేరగాళ్ళు ఆధార్ కార్డు అడగడము, మీ డీటెయిల్స్ అడగడము, ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవడము, ఫోన్ నెంబర్ తీసుకోవడము, ఇదంతా ఒక ఫార్మాలిటీ అనేటువంటి రీతిలో నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అభ్యర్థుల్ని. ఎట్టకేళ్ళకైతే ఇది ఫేక్ కాల్ గా గుర్తించారు. కడియం కావ్య తండ్రికి సమాచారం ఇవ్వడంతో గాంధీభవన్ వర్గాల నుంచి సమాచారం తీసుకొని క్లారిటీ తీసుకున్న తర్వాత అది ఫేక్ కాల్ గా నిర్ధారించుకోవడం జరిగింది. అయితే అభ్యర్థి కడియం కావ్య కొద్దిసేపటి క్రితం ఏం చెప్పారంటే, ఏఐసిసి నుంచి కూడా మాకు కాల్స్ వస్తా ఉన్నాయి, అందులో భాగంగా ప్రతి ఫోన్ కి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది, అందులో భాగంగా కొద్దిమంది ఈ రకంగా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా కడియం కావ్య చెప్పారు. సో మొత్తానికి ఇది ఫేక్ కాల్ గా నిర్ధారించారు. మరికొద్ది మంది ఇంకా ఎవరెవరికి అభ్యర్థులకు ఇలా కాల్స్ వెళ్ళాయి అనేటువంటిది నిర్ధారించే పనిలో గాంధీభవన్ వర్గాలు ఉన్నాయి. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాలు వల వేసే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సైబర్ నేరగాలు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కోసం డబ్బులు చెల్లించాలంటూ ఫోన్లు చేస్తున్నారు. ఏఐసిసి నుంచే ఫోన్లు చేస్తున్నామని నమ్మిస్తున్నారు. వరంగల్ అభ్యర్థి కడియం కావ్యకు ఇలాంటి ఫోనే వచ్చింది. 76,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అనుమానం వచ్చి తండ్రి శ్రీహరి చెప్పారు. ఆయన నిజమేనా అంటూ గాంధీభవన్ వర్గాలతో మాట్లాడారు. అదేం లేదంటూ గాంధీభవన్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఇటు గాంధీభవన్ నుంచి సమాచారం తీసుకున్నారు సైబర్ నేరగాలు. ఏఐసిసి నుంచి ఫోన్ చేస్తున్నామని అభ్యర్థుల వివరాలు ఇవ్వాలంటూ తొలుత గాంధీభవన్ వర్గాలను అడిగారు. గాంధీభవన్ నుంచి సేకరించిన సమాచారంతో అటు సైబర్ నేరగాళ్ళు ఏకంగా అభ్యర్థులకు ఫోన్ చేసి ఇలా డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇంకెంతమందికి ఫోన్ చేశారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ గాంధీభవన్ వర్గాలు ఎంపీ అభ్యర్థులకు సూచిస్తున్నారు.